సో హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ ఇయర్లో రిలీజ్ అయిన మంచి సినిమాలు ఏవి, అందులో ఏవి బాగుంటాయి అనే సజెషన్ వీడియో అయితే చూడబోతున్నాం. సో ఈరోజు మంచి మంచి మూవీస్ గురించి డిస్కస్ చేసుకుందాం. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మూవీ విషయానికి వచ్చేస్తే అవుట్ రేంజ్ అనే మూవీ అయితే చాలా బాగుంది. ఇది అమెజాన్ ప్రైమ్లో అయితే అవైలబుల్గా ఉంది. అండ్ మే 16కి రిలీజ్ అయిన ఈ మూవీ మాత్రం ఒక క్రైమ్ డ్రామా అనమాట. సో ఒక ఎడారి ప్రాంతంలో క్రైమ్ చుట్టూ తిరిగే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ అనేది ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేతో చాలా బాగా అయితే ఉంటుందన్నమాట. సో అక్కడక్కడ డిస్టర్బింగ్ వాయిసెస్ వస్తే వదిలేయండి. అండ్ నెక్స్ట్ మూవీ విషయానికి వచ్చేస్తే కోటా ఫ్యాక్టరీ. ఇదైతే వెబ్ సిరీస్ అనమాట. సో సీజన్ 3 రన్ అవుతుంది. మీరు ఫస్ట్ టైం చూస్తే ఒక ఎపిసోడు, ఇంకా మిగతా ఎపిసోడ్స్ అన్నీ మీరే చూస్తారనమాట. అంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది స్టోరీ మాత్రం. బట్ స్క్రీన్ ప్లే వైజ్ చూసుకున్నట్టయితే మొత్తం బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది మూవీ స్టోరీ మొత్తం. సో ఆ స్క్రీన్ ప్లే మీకు నచ్చినట్టయితే చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది స్టోరీ. ఎక్కడ క్వాలిటీ విషయంలో అయితే తగ్గేదే లేదన్నట్టుంది. అండ్ ఈ ప్రాజెక్ట్ అయితే చాలా బాగుంటుంది. కోటా ఫ్యాక్టరీ సీజన్ 3 చాలా బాగుంది అండ్ నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. అండ్ నెక్స్ట్ మూవీ విషయానికి వచ్చేస్తే ఇది కూడా ఒక వెబ్ సిరీస్ అనమాట. సో G5లో అయితే రిలీజ్ అయింది. పరువు అనే వెబ్ సిరీస్ తెలుగు అండ్ తమిళ్లో అవైలబుల్గా ఉంది. సో పరువు హత్యలు, అలాగే హీరో చేసిన ఒక మర్డర్ మిస్టరీ చుట్టూ అయితే తిరుగుతుంది. ఒక వెబ్ సిరీస్లో ఇన్ని ట్విస్టులు ఉంటాయని మీరు అనుకోవచ్చు. అంత బాగుంటుంది అనమాట. ట్విస్టుల మీద ట్విస్టులు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట స్టోరీ. అండ్ స్క్రీన్ ప్లే కూడా ట్విస్టులను బేస్ చేసుకొని చాలా ఇంట్రెస్టింగ్ అయితే రాసుకున్నారు. ఓకే, బాగుంటుంది. అండ్ నెక్స్ట్ మూవీ విషయానికి వచ్చేస్తే బజే వాయువేగం. ఈ మూవీ థియేటర్లో రిలీజ్ అయింది లాస్ట్ మంత్ అండ్ ఈ మంత్ OTTలో కూడా వచ్చేసింది. మూవీ విషయానికి వచ్చేస్తే వాళ్ళ ఫాదర్ చుట్టూ అయితే తిరుగుతుంటుంది స్టోరీ. అండ్ హీరో ఒక క్రికెటర్ అవ్వాలి అనుకుంటాడు. సో అతను ఎందుకు సక్సెస్ అవ్వలేదు అండ్ వాళ్ళ ఫాదర్కి ఏమైంది అనేది మెయిన్ స్టోరీ అనమాట. అండ్ ఈ మూవీ మొత్తం గ్యాంబ్లింగ్ అండ్ మనీ చుట్టూ అయితే తిరుగుతూ ఉంటుంది. అండ్ హీరో ఒక గ్యాంబ్లింగ్ బెట్టింగ్ స్కామ్లో అయితే ఇరుక్కుంటాడనమాట. ఆ తర్వాత ఏం జరిగింది, వాళ్ళ ఫాదర్కి హెల్త్ ప్రాబ్లం ఎలా సాల్వ్ అయింది అనే స్టోరీ మొత్తం తిరుగుతూ ఉంటుంది అనమాట. స్క్రీన్ ప్లే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్తూ ఉంటుంది. ఎక్కడ అయితే మనకు బోర్ కొట్టదు, చాలా బాగా తీసుకెళ్తారు. అండ్ మన నెక్స్ట్ వెబ్ సిరీస్ విషయానికి వచ్చేస్తే హౌస్ ఆఫ్ ది డ్రాగన్స్ సీజన్ 2 అయితే రన్ అవుతుంది. చాలా బాగుంది హౌస్ ఆఫ్ ది డ్రాగన్స్. స్క్రీన్ ప్లే వైజ్గా చూసుకున్నా, అలాగే VFX అండ్ CGI చాలా ఇంట్రెస్టింగ్గా, అండ్ స్టోరీ వైజ్గా చూసుకున్నా సరే ఒక మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ అనమాట. సో డ్రాగన్స్ చుట్టూ జరిగే ఈ స్టోరీలో VFX అనేది మంచి పాత్ర అయితే పోషిస్తుంది. VFX మాత్రం చాలా బాగున్నాయి ఈ వెబ్ సిరీస్లో. క్వాలిటీ అండ్ ప్రొడక్షన్ ఇవి కూడా చాలా బాగున్నాయి. డిజైనింగ్ కూడా బాగుంది, డ్రాగన్స్ డిజైనింగ్. అండ్ మన నెక్స్ట్ మూవీ విషయానికి వచ్చేస్తే మీ అందరికీ బాగా తెలుసు. సో మహారాజా మూవీ చాలా మంచి సస్పెన్స్ థ్రిల్లర్ అనమాట. దీని గురించి రివ్యూ కూడా నేను అప్లోడ్ చేశాను. సో ఈ మూవీ మొత్తం నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతోనైతే రన్ అవుతూ ఉంటుంది. ఎక్కడ మీకు బోర్ కొట్టదు, ఎక్కడ మీకు ల్యాగ్ సీన్స్ అయితే ఉండవు అనమాట. మూవీ అయినా స్టార్టింగ్ 5 minutes నుంచి ఒక ఇంట్రెస్టింగ్ వేలో అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ క్లైమాక్స్ మాత్రం పీక్స్లోకి వెళ్ళిపోతుంది అనమాట, నెక్స్ట్ లెవెల్. నాకు స్పెషల్గా నచ్చింది మాత్రం క్లైమాక్స్ అండ్ ఇంటర్వెల్ పోర్షన్ మాత్రం చాలా బాగా నచ్చింది ఈ మూవీలో. అండ్ ఈ స్క్రీన్ ప్లే వైజ్ చూసుకున్నా, అండ్ ఈ మూవీలో విజయ్ సేతుపతి యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఆయన డెడికేషన్, అండ్ ఈ మూవీలో జ్యోతి క్యారెక్టర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అయితే రాసుకున్నారు. అండ్ లక్ష్మి ఎవరనే ఈ కాన్సెప్ట్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్తూ ఉంటుంది. అండ్ ఫైనల్ వన్ వచ్చేసి కల్కి 2898 AD. ఇది ఒక మెథలాజికల్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ అనమాట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట స్టోరీ లైన్ మాత్రం. అండ్ ఈ మూవీలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వీళ్ళ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ దీపికా పడుకొని తన రోల్లో చాలా బాగా చేసింది, బెస్ట్ ఇచ్చిందని చెప్పొచ్చు తన రోల్లో. అండ్ మిగతా వాళ్ళు వాళ్ళ క్యారెక్టర్స్ని బాగా చేశారు. అండ్ ఈ మూవీలో నాకు చాలా బాగా నచ్చిన క్యారెక్టర్ అమితాబ్ బచ్చన్ గారిది అశ్వత్థామ క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది. అండ్ స్పెషల్లీ క్లైమాక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఆ క్లైమాక్స్ అండ్ ఇంటర్వెల్ మాత్రం చాలా బాగా డిజైన్ చేశారు. ఆ స్క్రీన్ ప్లే కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ వరల్డ్ బిల్డింగ్ మాత్రం చాలా కొత్తగా, వెరైటీగా, అండ్ ముఖ్యంగా చెప్పాలంటే కాంప్లెక్స్ అండ్ కాశీ శంబాల ఇవి మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి.
అండ్ మూవీలో హై క్వాలిటీ విఎఫ్ఎక్స్ యూజ్ చేశారు. సో ఫ్రెండ్స్, ఈ మూవీస్ అన్నీ చాలా బాగున్నాయి. నేను వాచ్ చేశాను, పర్సనల్గా రికమెండ్ చేస్తున్నాను. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టాటా బై బై, సీ యూ.